బీసీ సంక్షేమ మంత్రిగా 5 కోట్ల రూపాయలు ఇచ్చి 5 కోట్ల రూపాయలతో ఈ భవనానికి శంకుస్థాపన చేశారు. గడిచిన 5 సంవత్సరాలు అప్పటికే 90% పని అయిపోయింది. ముందు 10% పని చేయకుండా మరి గౌరవ మంత్రిగా ఇవాళ ఈ బీసీ భవనాన్ని ప్రారంభించే ఒక అదృష్టం అని చెప్పాలి. ఒక బీసీగా అతని చేతుల మీద ఫౌండేషన్ వేసి అతని చేతుల మీదకే ఇవాళ ప్రారంభించడం చేసుకోవడం చాలా సంతోషం తెలియజేస్తూ మరి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం. మరి జ్యోతిరావు పూలే జ్యోతిరావు గోవిందరావు పూలే ఈ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి. ఈ సమాజంలో ఎవరైతే మరి అనగాని వారు ఉన్నారో, బీసీలు ఉన్నారో, వాళ్ళ అభ్యున్నతికి పూలే గారు ఎంతో శ్రమపడ్డారు. అలాగే అన్నిటికంటే ముఖ్యం మహిళలకు విద్యావంతులు అవ్వాలనే ఆలోచనతో ఆవేళ సావిత్రి పూలే జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో బాలికలకు విద్య ఆవేళ నుంచే ప్రారంభించబడడం అదొక గొప్ప విషయం. ఇవాళ బీసీ, ఎస్సీ, మైనార్టీలు ఈ సమాజంలో మరి అందరితో సమానంగా ఉండాలని ఆలోచించే వ్యక్తి జ్యోతిరావు పూలే. అతని ఆలోచనలే బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అయితే జ్యోతిరావు పూలే ఆశయాన్ని కొనసాగించింది మన తెలుగుదేశం వ్యవస్థాపకుడు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు. అంతవరకు బీసీ గురించి పట్టించుకునే వ్యక్తే లేడు. బీసీలు అంటే నీ బట్టలు తిన్నవాడు బీసీ, నీకు షాప్కార్లు చేసేవాడు బీసీ, నీ పళ్ళకు పోసినవాడు బీసీ, నీకు పండించినవాడు బీసీ, కులవృత్తులు చేసేవాడు బీసీ. బీసీ అంటే ఒక గౌరవం కల్పించింది. ఆవేళ వాళ్ళకు స్థానం కల్పించాలని పోరాడి బీసీ గురించి పోరాడి జ్యోతిరావు పూలే అయితే మరి మన అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత బీసీకి రాజ్యాధికారంలో లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ కల్పించడం కానీ, బీసీ ఏవైతే ఉన్నాయో రిసెర్చ్ పాఠశాల స్థాపించడం కానీ మరి ఆవేళ ప్రారంభమైంది. అలాగే అదే స్ఫూర్తితో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి నియోజకవర్గంలో జ్యోతిరావు పూలే మరి రిసెర్చ్ స్కూల్ మన గౌరవ అచ్చెన్నాయుడు గారు బీసీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి జ్యోతిరావు పూలే రిసెర్చ్ పాఠశాల మంజూరు చేయడం కానీ అంటే బీసీల అభ్యున్నతికి పాటుపడింది. ఆవేళ ఎన్టీ రామారావు నుంచి నేడు చంద్రబాబు నాయుడు గారు గారి గర్వంగా చెప్పొచ్చు. ఆవేళ ఒక బీసీ ఒక రైతు కుటుంబంలో పుట్టే వెంకటనాయుడు కేంద్ర మంత్రి చేసిందంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఒక పెద్ద వయసులోనే మరి ఇవాళ ఒక క్యాబినెట్ మంత్రిగా చేశారంటే రామ్మోహన్ నాయుడు గారికి అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ కూడా ప్రభుత్వం అంటే బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ కోట ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. ఇవాళ మన తిరుపతి దేవస్థానానికి మరి చైర్మన్ ఉన్నా, లేకపోతే సీఈఓలు ఉన్నా, లేకపోతే వివిధ హోదాలు ఎంతో మందికి బీసీకి స్థానం కలిగిందన్న ఇవాళ మన గౌరవ మంత్రి గారు ఈ రాష్ట్రంలోనే అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, ఫిషరీస్, సహకార శాఖ, మార్కెటింగ్ శాఖ అంటే రైతులకు కావాల్సిన అన్ని శాఖలు బీసీకి ఇవ్వడం చిన్న విషయం కాదు. బీసీని గౌరవించి గుర్తించి